నా దృష్టిలో నువ్వు దేవుడివి నాయుడు బావా. ఆ దృష్టితోనే నిన్ను చూస్తున్నాను. నీ పుట్టినరోజు చేశాను. నీలాంటి మంచి మనిషి కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతే నాయుడు బావా, వేరే ఏ భావం లేదు నాయుడు బావా. నువ్వు బాధపడ్డా నీకో మాట చెప్పాలి నాయుడు బావా. స్నేహ సంతోషంగా ఉండాలి అంటే నువ్వు స్నేహకి దూరంగా ఉండాలి, కావేరికి దగ్గరవ్వాలి. అప్పుడే స్నేహ ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు స్నేహకి దగ్గరవడం వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయో నీకు తెలీదు. నీ వెనక స్నేహకి ఎన్ని ప్రమాదాలు పొంచున్నాయో నీకు తెలియదు నాయుడు బావా. అన్ని సందర్భాల్లో మన వైపే అదృష్టం ఉండదు, అర్థం చేసుకో. సిటీకి వెళ్లకుండా నేనెందుకు ఆగిపోయానో అర్థం చేసుకో. స్నేహం మర్చిపోయి కావేరిని ప్రేమించు. స్నేహ సంతోషంగా ప్రాణాలతో ఉంటుంది, కావేరి కూడా ఆనందంగా ఉంటుంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. రేపేదో ఫంక్షన్ అంటున్నారు కదా, కావేరిని తీసుకెళ్ళు. నీ భార్యగా అందరికీ పరిచయం చేయి. తను సంతోషంగా ఉండేలా చూడు. నువ్వు సంతోషంగా ఉంటావు. లేదు అపర్ణ, నేను ఉండలేను అపర్ణ. ఎలా ఉండగలను? నా ఆనందం సంతోషం అన్ని స్నేహతోనే. స్నేహం వెంటే ఉంటాయి. తను తిట్టినప్పుడు అసహించుకున్నప్పుడు కూడా స్నేహం అంటే తిరిగాను నేను. ఇప్పుడు నన్ను ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత ఎలా దూరంగా ఉండగలను? తన కోసం ఉండమంటున్నాను, తన క్షేమం కోసం ఉండమంటున్నాను. ఏమంటున్నావు అపర్ణ? నేను స్నేహ యోగక్షేమాలు చూడనా? తన మీద ఏగవాళ్ళని ఊరుకుంటారా నేను? నేను చెప్పలేను నాయుడు బావా, నువ్వే అర్థం చేసుకోవాలి. బాగుంది అపర్ణ, నన్ను అర్థం చేసుకోమంటమే కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నాకైతే చదువు రాదు, నన్ను చదవటం ఎవరికీ రాదు. ఇదిగో, నా స్నేహితుడింటికి ఆ నామకరణానికి ఎవరిని తీసుకెళ్ళాలి? ఇంటికి నేను కూడా వెళ్ళను. ఏమండి? కాఫీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.